భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదంగా భావిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మహిళలు మరియు యువత, రైతులు ఈ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించినట్టుగా తెలుస్తారు. ఇంకా ఫైనల్ కానీ చాలా భారీ విజయం దిశగా పార్లమెంట్లో భారతీయ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కూడా. ఈ ఎలక్షన్లలో ఇది నేను భావించేది ఇది మోడీ పరివార్ విజయం. ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. నాకంటే ఎక్కువ ప్రతి ఒక్క మోడీ కుటుంబ సభ్యులు కష్టపడ్డారు. ఎమ్మెల్యేలు అయితేనే కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి సోదరులు కానీ, అన్ని రకాలుగా క్యాడర్ విజయంగా నేను భావిస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ విజయం టీం మోడీ విజయం. 300 దాటుతున్నాయి. అనుకున్న దానికంటే 40-50 స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఫైనల్ టాలీస్ రావాలా. మరోసారి నరేంద్ర మోడీ గారు పెద్ద మెజార్టీతోటి 100 పైచిలుకుతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా సంతోషం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. మోడీ పరివారంలో నేను సభ్యుడిగా ఉన్నంతకాలం నాకు సంతోషం. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నా ధ్యేయం. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది మీకు తెలిసిన విషయం. నేను ముఖ్యంగా సో ఇవాళ మన ప్రాంతంలో మోదీ నాయకత్వం బలపరిచినందుకు, బీజేపీని బలపరిచినందుకు చాలా సంతోషంగా ఎంత మెజార్టీ మీరే చెప్పారు.